విక్టరీ వెంకటేష్ భారీ సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. F2 సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకటేష్. కానీ ఆ తర్వాత వచ్చిన 'వెంకీ మామ', F3 చిత్రాలు యావరేజ్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఈ ఏడాది వచ్చిన 'సైంధవ్' మూవీ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో మరొకసారి వెంకటేష్ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తనకు 2 హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో వెంకటేష్ సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యి 50% షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఇటీవల పొల్లాచిలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మేకింగ్ వీడియో కూడా విడుదల చేసి సినిమా మీద అంచనాలు పెంచేశారు మూవీ యూనిట్. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రాబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో ఎక్స్ పోలీస్ గా వెంకటేష్ నటిస్తూ ఉండగా అతని ఎక్సలెంట్ వైపుగా ఐశ్వర్య రాజేష్, అతని ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ లాంటి పెద్ద పెద్ద నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన మేకింగ్ వీడియోలో వెంకటేష్ లుక్ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి, వెంకటేష్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరిలో కాంబినేషన్లో వచ్చిన మూవీస్ కమర్షియల్ గా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని పంచాయి. అందుకే 'సంక్రాంతి అల్లుడు' సినిమా మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ త్వరగా కంప్లీట్ అవ్వడంతో ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోంది. గతంలో ప్రేమించిన అమ్మాయి పెళ్ళైన తర్వాత మళ్ళీ తన లైఫ్లోకి వస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనే కథతో ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. ఇక ఇందులో వెంకటేష్ క్యారెక్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ టీజర్ ని కూడా విడుదల చేస్తారని సమాచారం. అన్నీ కుదిరితే దసరా పండగకు ఈ చిత్రం టైటిల్ టీజర్ ని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపుగా 50 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండగకు విడుదల చేస్తే ఖచ్చితంగా కలెక్షన్స్ భారీగా వస్తాయి. అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడడానికి మొదట ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి సినిమాకు హిట్ టాక్ వస్తే ఈజీగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం సులభం. ఇప్పటికే F2, F3 సినిమాలతో వెంకటేష్ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యారు. మరి 'సంక్రాంతి అల్లుడు' సినిమాతో కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. తాజాగా పొల్లాచి షెడ్యూల్ పూర్తయినట్టుగా మేకర్స్ తెలియజేశారు. నెల రోజులకు పైగా సాగిన ఈ లెంగ్తీ షెడ్యూల్లో లీడ్ యాక్టర్స్ పై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ సాంగ్స్ చిత్రీకరించినట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో వెంకటేష్ సాంప్రదాయ దుస్తుల్లో కలద్దాలతో కనిపిస్తుండగా ఐశ్వర్య రాజేష్ చీరలో ట్రెడిషనల్ గా, మీనాక్షి చౌదరి మోడర్న్ అవతారంలో కనిపించారు. ఎక్స్ కాప్, అతని ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ లో వెంకటేష్ వైపుగా ఐశ్వర్య రాజేష్, గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ చిత్రం వెంకటేష్ కు ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తుందో చూడాలి.